ఏకంగా కాళ్ళ కట్టెబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరారు. నేను ఆయన చెప్పిన దూడం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధన ఉండాలి. హరీష్ రావు నీకు 10 ఏళ్ళు గాడిద లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఫీజు రియంబర్స్మెంట్ చేయలే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇయ్యలే, పోడు భూముల పట్టాలు ఇయ్యలే. మా మిత్రుడు చెప్తున్నాడు. మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే, ముదిరాజులను బీసీ-డి నుంచి ఏ గ్రూపులకు బదలాయింపు చేయలే. సన్నాసుడా 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పన్లిగులు పెట్టి ఇవాళ వచ్చి 100 రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో అని అంటున్నావు. ఏం అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా? బిడ్డ, నీలాకటోళ్ళని తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ వస్తాడో, నీ బామ్మార్ది వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ, పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుద్ది, ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతింటి కళ్ళ నెరవేర్చడం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, జన్ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది.